నా ప్రేమైన సహోదరి సహోదరులారా, రాజులకు భూపతులకు దేవుని యొక్క వాక్యము వివరింపబడింది. సర్వసాధారణమైన మనుషులకు మాత్రమే కాదు, దేవుడు రాజులకు అధిపతులకు కూడా ఆజ్ఞ ఇస్తాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకోమని చెప్తాడు. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా దేవుని దృష్టిలో సమానులే. ఒకరు గొప్ప అని ఒకరు బీద అని లేదు, రాజు రౌతని ఏమి తేడా లేదు. ఆయన సన్నిధికి వెళ్ళిన ప్రతి మనిషి తారతమ్యం లేకుండా ఒకే రీతిగా దేవుడు చూస్తాడు. అయితే భూలోకములో నివసించే రాజులు అధిపతులు దేవునికి విరోధమైన కార్యాలు చేయటానికి అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు అలా చేయడం వలన వారికి చాలా నష్టం వాటిల్లుతున్నట్లుగా దేవుడు మాట్లాడినాడు. దేవుని యొక్క ఉగ్రత వారిపైకి వస్తున్నట్లు కూడా మాట్లాడినాడు. కాబట్టి రాజులు భూపతులు ఏం చేయాలి? దేవుని ఉగ్రత వారి మీదకి రాకుండా వారు దేవుని యొక్క కృపను ప్రేమను పొందుకోవటానికి చేయవలసిన పని ఏంటి? మొదటిది వివేకులై ఉండాలి. 2 దేవుని యందు భయం కలిగి జీవించాలి. 3 దేవుని యందు భక్తి కలిగి జీవించాలి. 4 గడగడ వణుకుచు దేవుని సేవించాలి. 5వ విషయం దేవుని యందు సంతోషించాలి. ఈ 5 విషయాలు కూడా భూపతులకు, రాజులకు, అదేవిధంగా లోకంలో ఉండే ప్రతి మనుషులకు కూడా ఈ యొక్క విషయాలు ఇవ్వబడ్డాయి. అప్పుడు మనుషులు దేవుని యొక్క కృపను పొందుకుంటారు, దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటారు, దేవుని ప్రేమకు వారు పాత్రులై ఉంటారు.